స్మార్ట్ ఫోన్లే టైప్ అయినారే నాయన. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయితుంది? నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు. దాని గురించి కాంగ్రెస్ వాడు ఏమన్నా మాట్లాడిండా? అధ్యక్షుడు ఏమన్నా ఏమన్నారు? మహేష్ కుమార్ గౌడ్ అడిగిందా? మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా, మీ అమ్మనాయన నీకు మహేష్ అని ఎందుకు పెట్టిన పేరు? ఎందుకు పెట్టారు పేరు మహేష్ అని? ఏ సలీమో లేకపోతే ఏ ఎలైనో మలైనో పెట్టలే కదా. మహేష్ కుమార్ అని ఎందుకు పెట్టారు? శివభక్తులు కాబట్టి పెట్టింటారు. శివుణ్ణి ఆరాధిస్తే పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏంటికి పెట్టింది మరి మహేష్ అని? పేరుకు అర్థం ఉంటుంది. పేరు పెట్టేదానికి రీజన్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది దానికి. అవునా కదా? మహేష్ కుమార్ గౌడ్కి రావణుడు అని ఎందుకు పెట్టలే పేరు? శూర్పణఖ అని ఎందుకు పెట్టలే? మహేష్ పేరు శూర్పణఖ కూడా పెట్టొచ్చునే కదా. వాళ్ళ అమ్మనాయనకి పెట్టలే కదా. అందమైన పేరు పెట్టుకున్నారు, అర్థమైన పేరు పెట్టుకున్నారు, మంచి జరగాలని పేరు పెట్టుకున్నారు. అందుకనే మేము చెప్తున్నాం. ఇంకోటి ఏందేమో అడుగుతుంది. మేము ఎన్నికలప్పుడే మాట్లాడినామా బ్రదర్? 89, 88లో లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర చేశారు. అదొక దశాబ్దాల శతాబ్దాల పోరాటం సాధించుకున్నాము. ఎన్నికలు దేశంలో పుట్టకంటే ముందు నుంచి పోరాటం జరుగుతుంది. ఇది వీళ్ళ కామన్ సెన్స్, సెన్స్లెస్ ఫెలోస్. మెంబర్షిప్ ఉంది.